మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ గురుకులాలు గాడి తప్పాయి. మంత్రి వివేక్ ఇలాకాలో విద్యాలయాలు, వసతి గృహాల్లో నిత్యం ఏదో ఒక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్, విద్యార్థుల అదృశ్యం ఘటనలు జరుగుతున్నా మంత్రి వివేక్ పట్టించుకోవటం లేదు. కనీసం రివ్యూ కూడా చేయటం లేదనే విమర్శలు వస్తున్నాయి. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో ఏ సమయంలో విద్యార్థులకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. చెన్నూరులోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో అపరిశుభ్ర పరిస్థితులపై 4 రోజుల క్రితం పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చెన్నూరు ఘటన మర్చిపోకముందే గత శుక్రవారం చెన్నూరు మహాత్మా జ్యోతిబా ప్లే గురుకుల పాఠశాల నుంచి విద్యార్థిని అదృశ్యం కావడం, ఆ విద్యార్థి కరీంనగర్ నుంచి హుజరాబాద్ వెళ్లే బస్సులో ఉన్నట్లు గుర్తించి కేశవపట్నం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. చెన్నూరు మైనార్టీ గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులకు కారంతో కూడిన భోజనం పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అలాగే కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మైనర్ బాలిక అదృశ్యమైంది. 4 రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులు జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగా చెన్నూరు నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే పిల్లలు పారిపోవడం కానీ, పిల్లలకు ఒక పాఠశాలలో పిల్లలకు కనీసం వాళ్ళు తినడానికి అన్న కర్రీ లేకపోతే కారం వేసుకొని తినే పరిస్థితి వచ్చింది. ఇంకో పాఠశాలలో ఇలా కేజీబీపీ నిన్నగాక మొన్న మన కోటపల్లి మండలానికి సంబంధించి కేజీబీపీ పాఠశాలలో ఓ మహిళ బాలికరాలు అమ్మాయి తప్పిపోయి ఇప్పటికి 2 రోజులు అవుతుంది. కనీసం మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి వివేక్ గారు మరి కనీసం పట్టించుకోకుండా, దానిపై రివ్యూ మీటింగ్ పెట్టకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. గత ఏడాది మార్చి 25న చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న శ్రీ హిందూ అనే విద్యార్థిని స్కూల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయుల వేధింపులతోనే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని చనిపోయి 10 రోజులు గడవకముందే అదే స్కూల్కు సంబంధించి మరో విద్యార్థిని టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇప్పటి వరకు బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఆ బాధితుల విషయంలో మంత్రి వివేక్ ఎలాంటి చొరవ తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. చెన్నూరు నియోజకవర్గంలో మరి కోటపల్లి మండలంలో కస్తూరిబా పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అదృశ్యమైందని చెప్పి మరి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది మరి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా మరి మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు మేము గడ్డం వివేక్ గారిని మీ బీఆర్ఎస్ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ గురుకులాల వ్యవస్థ మీద, గురుకులాల పాఠశాలల మీద ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ అశ్రద్ధ చూపడం, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల పట్టించుకోకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, గురుకులాల సొసైటీ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంతా కూడా మిస్ అవుతూ ఉన్నారు. ఈ గత సంవత్సరం నుండి చూసుకున్నట్టయితే అనేక మంది విద్యార్థులు ఇలా అమ్మాయిలు చనిపోయినప్పుడు మరి కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యి, మరి కొంతమంది విద్యార్థులు అబ్బాయిలు కూడా మిస్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం, మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ పట్టించుకోకపోవడమే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. చెన్నూరు నియోజకవర్గంలో ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో వరుసగా ఘటనలు జరుగుతున్నా మంత్రి వివేక్ పట్టించుకోకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాలోని మిగతా ప్రభుత్వ గురుకులాల పరిస్థితి ఏంటి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలో మరి గురుకుల మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ నందు సౌకర్యాలు
లేక విద్యార్థుల స్ట్రెంత్ కరువు అవుతుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా అంటే ఆహా మాకు చదువు బాగుంటుంది, నాణ్యమైన భోజనం బాగుంటుంది, మరి ప్లే గ్రౌండ్స్ బాగుంటాయి అని చెప్పి వారు తల్లిదండ్రులు భరోసానిచ్చి మరి ఇక్కడ హాస్టల్లో చేర్పించేది. మరి ఇప్పుడు మరి మంత్రి వివేక్ గారు ఎప్పుడైతే గెలిచినప్పటి నుంచి ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ కనీసం గురుకుల పాఠశాలల మీద మరియు మైనార్టీ గురుకుల పాఠశాలల మీద మరి బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల మీద ఎలాంటి రివ్యూ మీటింగ్ పెట్టడం లేదు. బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రభుత్వ గురుకులాలను ప్రారంభించి నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించారు. కానీ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్ ఘటనలతో పాటు విద్యార్థుల అదృశ్యాలు, ఆత్మహత్యలు వెలుగు చూస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా, అరకుర వసతుల్లో విద్యార్థులు నానా తంటాలు పడుతున్నా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. చెన్నూరు నియోజకవర్గం గురుకులాల్లో ఇంత జరుగుతున్నా మంత్రి వివేక్ కూడా కనీసం పట్టించుకోకపోవడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో మంత్రి వివేక్ సమావేశం జరిపి గురుకులాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.